మానవాళిపై మరో వైరస్ దాడి చేయబోతోందా? కరోనాలాగే కాంగో వైరస్ టెన్షన్ భయపెడుతుందా? కాంగో మిస్టీరియస్ వ్యాధి లక్షణాలేంటి? వైరస్ అనే మాట వినిపిస్తే టక్కున గుర్తొచ్చేది కరోనా. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మానవాళిని సంక్షోభానికి గురిచేసింది చైనా వైరస్. 2019 చివర్లోనే చైనాలో విజృంభించిన ఈ వైరస్ ప్రపంచమంతటా విస్తరించింది. తల్లి బిడ్డను వేరు చేసింది. తోబుట్టువులు చనిపోయినా ముట్టుకోలేని పరిస్థితి దాపురించింది. ఈ వైరస్ కారణంగా ఒక రకంగా ప్రపంచమే మూతపడింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రపంచంలోని పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్ర సంక్షోభానికి గురయ్యాయి. ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది మృత్యువాత పడ్డారు. అప్పట్లో చాలా దేశాలు ఈ డేటా ఇవ్వటానికి నిరాకరించాయి. చైనాలో వైరస్ బారిన పడి కోట్ల మంది చనిపోయినట్టు తెలుస్తోంది. కానీ ఆ వివరాలను మాత్రం బీజింగ్ వెల్లడించలేదు. ఇక మొత్తం 70 కోట్ల మంది వైరస్ బారిన పడ్డారు. 2021లో టీకాలు అందుబాటులోకి రావటంతో వైరస్కు అడ్డుకట్టపడిందే. కానీ ఈ వైరస్ సృష్టించిన భయం, భీభత్సం అంతా ఇంతా కాదు. అందుకే అప్పట్నుంచి వైరస్ అంటేనే ఆమడ దూరం పరిగెత్తేలా చేసింది కరోనా. ఈ కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా పలు వైరస్లు తెరపైకి వచ్చాయి. అయితే అవేవీ అంత ప్రమాదకరం కాదు. వాటికి ఇప్పటికే టీకాలు ఉండటంతో పెద్దగా ఇబ్బంది పడిందీ లేదు. అయితే ఇప్పుడు ఓ ఆఫ్రికా దేశంలో మాత్రం కొత్త వైరస్ వణికిస్తోంది. ఓ మిస్టీరియస్ వ్యాధి ఆఫ్రికాలో కలవరాన్ని కలిగిస్తోంది. వ్యాధికి పేరు లేకపోవటంతో దాన్ని ఎక్స్గా పిలుస్తున్నారు. ఆఫ్రికాలోని మారుమూల దేశం డిఆర్సీలో ఈ ఎక్స్ వ్యాధి విస్తరిస్తోంది. డిఆర్సీ అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఈ దేశంలో 406 మందికి ఈ వింత వ్యాధి సోకింది. అందులో 200 మందికి పైగా 5 ఏళ్లలోపు చిన్నారులే ఉన్నారు. ఇప్పటి వరకు ఈ మిస్టీరియస్ వ్యాధి బారిన పడి 79 మంది ప్రాణాలు కోల్పోయారు. కాంగో ఆరోగ్య శాఖ చెబుతున్న అధికారిక లెక్కలు మాత్రమే ఇవి. కానీ కొన్ని నివేదికల ప్రకారం వాస్తవ లెక్కలు మరీ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. సుమారు 149 మంది ఎక్స్ వ్యాధితో మృతి చెందినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తోంది, ఎక్స్ వ్యాధికి కారణాలేంటి అన్నది మాత్రం ఎవరికీ తెలియటం లేదు. అయితే కాంగోలో విజృంభిస్తున్న వింత వ్యాధిపై కొన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాయి. ఎయిర్పోర్ట్లో తనిఖీలను హాంకాంగ్ ముమ్మరం చేసింది. జపాన్ ప్రయాణ సూచనలను జారీ చేసింది. ఎక్స్ వ్యాధి సోకడానికి కారణమేమిటో, ఎలా వ్యాపిస్తోందన్నది తెలుసుకునేందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. మరో మహమ్మారి విజృంభిస్తోందా అన్న భయాన్ని కొత్త వైరస్ కలిగిస్తోంది. అసలు కాంగోలో వింత వ్యాధిని ఎప్పుడు గుర్తించారు? అక్టోబర్ 24న కాంగోలోని క్వాంగ్ ప్రావిన్స్ లో అస్వస్థతకు గురైన ఓ వ్యక్తి ఆస్పత్రికి చేరాడు. అయితే అతడిలో ఫ్లూ తరహా లక్షణాలున్నట్టు గుర్తించారు. తలనొప్పి, దగ్గు, శ్వాసకోశ ఇబ్బందులు, రక్తహీనతను గుర్తించారు. ఆ తర్వాత ఈ లక్షణాలతోనే పలువురు ఆస్పత్రులకు చేరటం మొదలైంది. ఇలా మొత్తం 406 మందిలో ఈ వైరస్ ను గుర్తించారు. ఇక్కడ ఆందోళన కలిగించే విషయమేంటంటే ఈ వైరస్ ఎక్కువగా చిన్నారులకే సోకుతోంది. వైరస్ బారిన పడిన వారిలో 5 ఏళ్లలోపు వయస్సున్న చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. ఈ వైరస్ సోకిన వారు ఎక్కువగా చనిపోవటం టెన్షన్ పెడుతోంది. ఈ వైరస్ సోకి 143 మంది చనిపోయినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఈ వైరస్ ను గుర్తించి 3 నెలలవుతున్నా అది ఎలా సోకుతుందో ఇప్పటికీ క్లారిటీ లేదు. అందుకే దీన్ని ఎక్స్గా పిలుస్తున్నారు. ఎక్స్ అంటే గుర్తు తెలియని వ్యాధి. అయితే ఈ వైరస్ ను కాంగో ప్రభుత్వం డిసెంబర్ 1న గుర్తించింది. అప్పట్నుంచి ఆ వైరస్ ఏంటో గుర్తించేందుకు నిపుణులు మల్లగుల్లాలు పడుతున్నారు. శ్వాసకోశకు సంబంధించిన వ్యాధిగా అనిపిస్తోందని కాంగో ఆరోగ్య శాఖ మంత్రి రోజర్ కాంబా వెల్లడించాడు. దీని గురించి వారం రోజుల క్రితం తాము అప్రమత్తం చేసినట్టు వెల్లడించాడు. నీటి నుంచి సోకుతున్న వ్యాధిగా మంత్రి కాంబా చెప్పాడు. అంటే నీటి నుంచి వచ్చే బ్యాక్టీరియాతోనే ఈ వ్యాధి సోకుతున్నట్టు వివరించాడు. దగ్గు సంబంధించిన లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే వ్యాధికి స్పష్టమైన కారణాలను మాత్రం చెప్పలేకపోతున్నామని రోజర్ కాంబా చెప్పాడు. సాధ్యమైనంత వరకు తాము అప్రమత్తంగా ఉన్నామని జాతీయ ప్రజారోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డైడోన్ మాంబా చెప్పాడు. ఈ వ్యాధి శ్వాసకోశమైనదా కాదా అన్న సందేహాలను డయాగ్నోస్టిక్స్ ద్వారా నిర్ధారించాల్సి ఉందని మాంబా తెలిపాడు.
కానీ దీనికి సంబంధించిన పరీక్షలు కొనసాగుతున్నాయి. అయితే రోజురోజుకు వైరస్ వ్యాపిస్తూ ఉండటంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకించి మారుమూల కాంగో గ్రామాల్లోనే ఈ వైరస్ విజృంభిస్తూ ఉండటంతో దేశమంతా అప్రమత్తమైంది. ఈ వైరస్ ఏమిటనేది గుర్తించేందుకు ప్రత్యేక టీంను నియమించినట్టు జాతీయ ప్రజారోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ మాంబా వివరించాడు. అసలు వ్యాధి నిర్ధారణ ఫలితాలు వచ్చిన తరువాతే దీన్ని ఎదుర్కొనటం సాధ్యమని మాంబా వెల్లడించాడు. ప్రస్తుతానికి ఖచ్చితమైన రోగ నిర్ధారణ జరగలేదన్నారు. ఇది వైరసా, బ్యాక్టీరియానా అనేది చెప్పటం కష్టమన్నారు. ల్యాబ్ పరీక్షలు వచ్చిన తరువాతే ఈ వింత వ్యాధి గురించి ఏదైనా చెప్పగలమని మాంబా స్పష్టం చేశారు. అయితే ఈ వ్యాధేమిటనేది తెలుసుకోవటానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్రంగా యత్నిస్తోంది. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఆరోగ్యాలను తనిఖీ చేయటాన్ని హాంకాంగ్ తీవ్రతరం చేసింది. డిఆర్సీ నుంచి వచ్చే ప్రయాణికులను జోహెన్నెస్బర్గ్, హాంకాంగ్లోని అడిస్ అబాబా విమానాశ్రయాల్లో తనిఖీలు చేస్తున్నారు. జపాన్ సైతం తమ పౌరులకు కీలకమైన సూచనలిచ్చింది. వైరస్ బారిన పడిన ప్రాంతాల్లోకి అనవసరంగా వెళ్లొద్దంటూ సూచించింది. నిజానికి ఈ వైరస్ ఏమిటన్నది తెలియదు, కానీ కరోనా తర్వాత ఇది ఆందోళనకు గురిచేస్తోంది. ఇది ప్రపంచమంతా వ్యాపించే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ సోకిన కొన్ని సంవత్సరాల తరువాత మరో వైరస్ దాడి చేస్తోందా అన్న టెన్షన్లు అందరిలోనూ పెరుగుతున్నాయి. కరోనా కారణంగా అప్పట్లో చాలా దేశాలు బలవంతంగా సరిహద్దులను మూసేశాయి. చాలా దేశాలను వుహాన్ వైరస్ స్తంభింపజేసింది. అయితే ఇప్పుడు ఈ కొత్త వైరస్ పై ఆందోళన ఎందుకు అంటే ఇది ఎలాంటిదో ఇప్పటికీ ఖచ్చితంగా తెలియదు. వైరస్ నిర్ధారణ నివేదికలు వస్తేనే దానిపై ఓ అంచనా వేయవచ్చు. కరోనా తరహాలో కొత్త వైరస్లు వెల్లువెత్తే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచం మరో డేంజర్లోకి వెళ్తోందని చైనా పరిశోధకులు పేర్కొన్నారు. బర్డ్ ఫ్లూ కొత్త వ్యాధి కారక కేసులు పెరుగుతాయని చైనీయులు చెబుతున్నారు. ప్రధానంగా బర్డ్ ఫ్లూతో పాటు అటవీ జీవజాలంలో గుర్తిస్తున్న వైరస్లు ఇప్పుడు మానవులకు సోకుతున్నాయి. ఏదైనా మహమ్మారి మానవాళిపై దాడి చేయొచ్చు, కానీ దానికి ముందే సిద్ధంగా ఉంటే ఎదుర్కొనటం సులభమవుతుందని నిపుణులు చెబుతున్నారు.